ప్రకాశం జిల్లా చీరాల రైల్వే స్టేషన్ కూడలిలో ఓ న్యాయవాది హల్చల్ చేశాడు. అన్నవరపు అనిల్ కుమార్ అనే వ్యక్తి ఉమ్మడి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. తనపై 4 వ్యక్తులు దాడికి దిగారని, కత్తి ఇచ్చి తనను తాను పొడుచుకునేలా చేసి పారిపోయారని అనిల్ కుమార్ ఆరోపించాడు. ఈ విషయమై రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని స్టేషన్ ఎదుట హల్చల్ చేశాడు. రక్తపు మరకలతో ఉన్న కారును చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 11:30 గంటల సమయంలో నేను సెంట్రీ డ్యూటీ చేస్తాను. అన్నవరపు అనిల్ కుమార్ అని అతను బాగా తాగి బూతులు తిట్టుకుంటా స్టేషన్కి వచ్చి చేతిలో కత్తి పెట్టుకొని వచ్చి నన్ను నా భార్య కేసు పెట్టి అన్యాయం చేసింది. సిఐ గారు నా మీద, నేను హైకోర్టు లాయర్నైనా సిఐ గారు కేసు కట్టాడు అని బూతులు తిడతా కత్తి తీసుకొని ఇక్కడ పొడుచుకొని బూతులు తిడతా న్యూసెన్స్ చేస్తూ ఉన్నాడు. అతను నేను మా హెడ్ కానిస్టేబుల్ సార్ మేము అతని దగ్గర కత్తి తీసుకున్నాం. ఆ టైంలో అతని బ్లడ్ మా యూనిఫామ్ అయింది. క్రైమ్ నంబర్ 126లో తన భార్య కంప్లైంట్ ఇచ్చిన మేరకు 498 307 కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది. అప్పటి నుంచి ప్రతి వాయిదాకు వచ్చినప్పుడల్లా వాళ్ళ భార్యకు కానీ పోలీసుల మీద కానీ ఏదో ఒకటి ఆరోపణలు చేయడం, న్యూసెన్స్ చేయడం జరుగుతూ ఉండేది.